హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం చాలా హెల్దీ అయిన టేస్టీగా ఉండే శనగపప్పు కొబ్బరి కూర గురించి తెలుసుకోవచ్చు. కొబ్బరి కాంబినేషన్లో ఏం చేసినా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం అయితే ఒక గ్లాస్ శనగపప్పుని ముందుగానే నానబెట్టేసుకోండి. ఇంచుమించు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత స్టవ్ ఆన్ ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు దీంట్లోకి మళ్ళీ వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి. అంతా మిక్స్ అయిపోయేంత వరకు కలిపేసుకొని ఒకసారి ఇప్పుడు మనం ఇవి వేగేటప్పటికి శనగపప్పు కొంచెం కొబ్బరి చెక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొబ్బరి పొడి చేసేసుకోవాలండి. ఇది కొబ్బరి పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పోపులు మనకి వేగేటప్పటికి శనగపప్పు నానింది కదండి, ఈ నానిన శనగపప్పు అంతా కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నది కొబ్బరి పొడి వస్తే సరిపోతుంది. ఇదిగోండి మనకు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి శనగపప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టండి. ఈ ఆవిరికి కొంచెం ఉడుకుతుంది పప్పు. ఆ ఆవిరికి కొంచెం ఉడికిన తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే ముందైతే మాత్రం శనగపప్పు ఉడకాలి, అందుకని చెప్పి నానబెట్టుకోండి. నానబెట్టుకోకపోతే శనగపప్పు ఉడకదు, టేస్ట్ మారిపోతుంది. మనకి ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి 1 అవర్ మీరు లేచిన వెంటనే పొద్దున్నే రెసిపీ అయిపోతుంది. ఇది ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత 2 గ్లాసులు వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది మనకి. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకొని దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టుగానే కారం ఉప్పు వేసుకోండి. మనకి వాటర్తో పప్పు అయితే ఉడికిపోయింది చూసారు కదా, కొంచెం ఉంది వాటర్. ఇంకా లాస్ట్లో ఇంకా దింపేస్తాం అనేటప్పటికి కొంచెం కొబ్బరి కూర వేసుకోండి. ఇది ఆ ఆవిరికి ఉడికిపోతుంది, వాటర్ ఉండాలేమో అని అయితే అవసరం లేదు. మనకి అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ. మీకు ఈ రెసిపీ నచ్చిందా? ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి. మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. లంచ్ బాక్స్లకు కూడా పిల్లలకి ఈజీగా చేసి పెట్టచ్చు. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, చాలా చాలా ఈజీగా అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.